వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవ్రీడే మీకు ఇంజనీరింగ్ సంబంధించిన ఒక అంశంపై వీడియో రూపంలో మీకు సమాచారం అయితే ఇవ్వబడుతుంది. ఇవి కాకుండా దాదాపు 8 పర్సనల్ మనకు 8 జనరల్ వాట్సాప్ గ్రూప్స్, ఒక 3 పర్సనల్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీకు కంప్లీట్గా గైడెన్స్ అయితే అందించబడుతుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా కన్సల్ట్ చేయవచ్చు. కంప్లీట్గా 2026 ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇట్లా చేసుకోవాలని కోరుతూ, మరి చాలామంది పేరెంట్స్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ మరి ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఇప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీలు గత సెప్టెంబర్ నుంచి చాలామంది పేరెంట్స్ని కాలేజీలో ఆల్రెడీ పిఆర్ఓస్ ద్వారా అడ్మిషన్ చేసుకోవడం అయితే జరిగింది. మరి చాలా వరకు ఒకప్పటికి ఒక లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కొంతవరకు శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, హెవీ స్ట్రెంత్ మూలంగా అక్కడికి పంపడానికి కొంతమంది పేరెంట్స్ వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండి స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కాబట్టి. అందులో కూడా మంచి బ్రాంచ్లు లేవని కాదు, ప్రధానంగా మీ పిల్లలు హై స్టాండర్డ్ కలిగి ఉంటే మీరు మాదాపూర్ జోన్లో ఉన్న చైతన్య నారాయణ అయితే లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్న క్యాంపస్లో చేర్పించవచ్చు. లేదనుకుంటే మాత్రం డెఫినెట్గా నాన్ చైతన్య నారాయణకు వస్తే మీకు ఇటు మాడ్యులర్స్ కానీ లేదా వేదాంత్ కానీ లేకపోతే అలైన్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి దాని యొక్క ఫలితాల ముందు ఇంకా రావాల్సి ఉంది. మనకు ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతున్న మనకు నానో ఎడ్యుకేషన్ అకాడమీ కానీ, 9 అకాడమీ కానీ, ఇట్లాంటి మంచి మంచి ఎక్సలెన్షియా కావచ్చు, ఇట్లా చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించి, నేను మీకు విన్నవించేది ఏంటంటే, మీ పిల్లలు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో చదువుతారు కాబట్టి గుడ్డిగా పిఆర్ఓల ద్వారా కాకుండా మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి నిజంగా కాలేజీ యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా ఉందా లేదా, జేఈ మెయిన్స్లో మిగతా ఎంట్రన్స్ పరీక్షల్లో ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎంతమంది ఐఐటి లాంటి విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారు, మరి ఐఐటి నిజంగా బోధించే ఫ్యాకల్టీ అక్కడ ఉందా లేదా అనే విషయాన్ని మీరు కూలంకషంగా ప్రత్యక్షంగా మీ పిల్లలతో అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ, మరిన్ని అప్డేట్స్ కూడా మీకు 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనే దానిపై కూడా మీకు డెఫినెట్గా మరిన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.